గౌరవ రక్షణ విషయంలో మీరు అనుకున్నది చేయగలుగుతున్నారా? మా రక్షణకు మీరు ఎలాంటి భరోసాని ఇస్తారు సార్? చాలా సంతోషం. ఐఎమ్ వెరీ హ్యాపీ. మంచి క్వశ్చన్ అడిగావు. ఒకటి మాత్రం గట్టిగా చెప్తున్నా, బూతులు మాత్రం కంట్రోల్ చేశాను. టీవీల్లో బూతులు లేవు, అసెంబ్లీలో బూతులు లేవు, సోషల్ మీడియాలో బూతులు లేవు. ఎవడైనా బూతులు మాట్లాడితే మాత్రం మీరు ఉండవలసిన ప్లేస్ మీ ఊరు కాదు, ఉండాల్సింది ఎక్కడుండాలో చూపించే బాధ్యత తీసుకుంటూ ఎవడు చేసినా వదిలిపెట్టడం. అది కంట్రోల్ చేసాం. ఒప్పుకుంటారా? ఏమ్మా బూతులు లేవు కదా? నేను బూతులు తిడుతున్నానా? ఇప్పుడు మా వాళ్ళు తిడుతున్నారా బూతులు? రాజకీయాల్లో బూతులు ఉన్నాయా? లేవని వాడు చేలిపైకెత్తండి. మీకు మంచిగా అనిపిస్తా ఉందా? అనిపిస్తే గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. ఇది కావాల్సింది. సమాజంలో సభ్యత ఉండాలి. మన పిల్లలకు మనం నేర్పించేది సభ్యత. ఆ సభ్యత లేనప్పుడు బూతులు తిట్టుకుంటే చాలా భావితరాలు కూడా నాశనం అయిపోయే పరిస్థితికి వస్తారు. రెండో విషయం మీరు అడిగారు, ఒక విషయం, ఇది కూడా చాలా ముఖ్యం మనందరికీ. ఆ విషయం ఏంటంటే ఆడబిడ్డల భద్రత. గడిచిన 5 సంవత్సరాల్లో మీకు జరిగింది ఒక్కసారి ఆలోచిస్తే, ఒక గంజాయి అనేది రాష్ట్రంలో ఒక పంట అయిపోయింది. ఎక్కడికక్కడ గంజాయి తయారు చేయడం, ఆ గంజాయిని ఎగుమతి చేయడం, వేరే ప్రాంతాలకు పంపించడం, ఇక్కడ కూడా గంజాయి ఎక్కడ పోయినా స్కూల్లో కాలేజీల్లో ఏ సెంటర్లో చూసినా గంజాయి ఉండడం. నేను ఎన్నికల్లో మీ అందరికీ ఒక మాట చెప్పాను, నేను అన్ని పనులు కష్టపడి చేయగలుగుతాను, కానీ గంజాయికి అలవాటు పడిన వాళ్ళు అడిక్ట్ అయిపోతారు. ఆ గంజాయి కానీ తీసుకోకపోతే ఉండలేరు, పిచ్చి పడుతుంది వాడికి. ఒక తాగుబోతుకి సాయంత్రం అయితే తాకపోతే ఉండలేడు. అలాంటిది గంజాయి అయితే ఇంకా చాలా వరకు నర్వస్ కూడా హిస్టేరిక్ అయిపోతాయి. అలాంటి విషయం కూడా మీకు చెప్పాను నేను. గంజాయి కానీ డ్రగ్స్ కానీ రెంటికి అలవాటు పడ్డారు మన రాష్ట్రంలో. ఇప్పుడు మీరు చూస్తున్నారు, నేను ఒక ప్రత్యేకమైన వ్యవస్థ తీసుకొచ్చాను, ఈగలనే వ్యవస్థ తీసుకొచ్చాను. గూగుల్ మ్యాప్లో చూస్తున్నాను, ఎక్కడ గంజాయి పంట ఉందో చూసి దాన్ని ఐడెంటిఫై చేసి మళ్ళా డ్రోన్లు పంపించి ఎక్కడ ఎగ్జాక్ట్ స్పాట్ ఉందో అక్కడ చూసి పంట వచ్చే లోపలనే దాన్ని నాశనం చేస్తున్నాం. వాళ్ళను కూడా గట్టిగా శిక్షిస్తున్నా. పూర్తిగా పోయిందంటే నేను చెప్పను, మీ సహకారం కూడా నాకు కావాలి. ఇంకా చాలా ఎఫర్ట్ పెట్టాలి. అలవాటు పడినటువంటి వ్యక్తి తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ బండి ఇస్తున్న డబ్బులు వస్తాయి. అలాంటప్పుడు ఏం చేస్తాడు? నేను ఎంత గట్టిగా ఉన్నా పండిస్తున్నాడు, దొంగతనంగా అమ్ముతున్నాడు. ఒక పటిష్టమైన యంత్రాంగాన్ని తయారు చేశారు రహస్యంగా. ఒకడు తయారు చేస్తాడు, ఒకడు కొంటాడు, ఒకడు రవాణా చేస్తాడు, ఒకడు రిసీవ్ చేసుకుంటాడు. అన్నీ కూడా కోడ్ భాషలు వెళ్ళిపోతూ ఉంటాయి టెక్నాలజీలో, ఎవరికి అర్థం కాని భాష. దీనివల్ల బ్రేక్ చేసుకుంటా వస్తున్నాం. అందుకే ఇంకో పక్క డ్రగ్స్ కూడా కంట్రోల్ చేస్తున్నాం. మూడో విషయం చెప్తున్నాం, కొంతమంది ఆడబిడ్డలంటే చాలా ఈజీగా తీసుకుంటున్నారు, ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తున్నారు. నేను ఒకటే వాళ్ళందరికీ చెప్పేది, నువ్వు మత్తులో చేసిన, గంజాయి మత్తులో చేసిన, నీ వెన్నెముకలో భయం ఉండేట్టుగా చేసే బాధ్యత నాది. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ఆడబిడ్డల్ని వేధించే వ్యక్తులు, ఆడబిడ్డలపైన అత్యాచారాలు చేసే వ్యక్తులు, ఈరోజే ఒక యాప్ కూడా తీసుకొచ్చాం. ఆ యాప్ ద్వారా కంట్రోల్ చేస్తాం. ఆ యాప్ పేరు కూడా మనం పెట్టింది శక్తి. శక్తి అనే యాప్ పెట్టాం. మీరు ఒక్క మెసేజ్ ఇస్తే
8 నిమిషాల్లో 7 నిమిషాల్లో ఎక్కడున్నా ఎత్తుక్కుంటా వచ్చే బాధ్యత కూడా పెట్టాం. దీంతోనే ఆపను. ఎవరైనా సరే ఇష్టానుసారంగా చేస్తే వాళ్ళ జీవితంలో అదే చివరి రోజు చేసే పరిస్థితి వస్తుంది. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఈ మహిళా దినోత్సవం పవిత్రమైన దినోత్సవం. నా ఆడబిడ్డలకు ఇచ్చే భరోసా ఇది. మీరు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి రావాలి. సమాజంలో మీ గౌరవం పెరగాలంటే మనం కూడా గట్టిగా ఉండాల్సిన అవసరం ఉంది. నేను చేయాల్సిన పని నేను చేస్తాను. కానీ మిమ్మల్ని అడుగుతున్నా, అధైర్యపడద్దండి, భయపడద్దండి. ఎవడైనా ఇలాంటి వ్యక్తులుంటే, ఆటగాళ్ళుంటే